ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని గడిచినటువంటి వారం రోజుల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, కొత్త రాష్ట్రాల్లో కానీ, లేకపోతే ఇతర దేశాల్లో కూడా నిర్వహించబడుతున్నాయి. ఆ వేడుకల్లో భాగంగా ఈ రోజున ముఖ్యంగా మన నర్సాపురం నియోజకవర్గం జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ అయినటువంటి మన హెడ్ ఆఫీసులో మన నాయకర్ గారు, మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ నాయకర్ గారు, వారి సోదరు సునీల్ గారు, మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి ఈ రోజున ప్రత్యేకంగా గుండె నిపుణులను, ప్రత్యేకంగా డాక్టర్లని భీమవరం ప్రాంతం నుంచి డాక్టర్ మహేష్ గారు, భీమవరం హాస్పిటల్స్లో ఆయన డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్, ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన వారు, ఇంకా కొంతమంది టీము మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజానికాన్ని అందరినీ కూడా కావాల్సినటువంటి టెస్టులని, గుండెకి సంబంధించిన టెస్టులన్నింటినీ కూడా నిర్వహించి వారి యొక్క గుండె పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో వారికి గుండె పరంగా ఆరోగ్యం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ వాళ్ళకి చేయాలన్న దాని మీద అన్నిటిని కూడా తెలియపరిచి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏదైతే వేడుకలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారో మన తెలుగు ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన ఉమ్మడి ఏదైతే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంబరాల్లో భాగంగా ఈవేళ మన నర్సాపురం నియోజకవర్గంలో ఈ తీర ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేద వర్గాలు ఉన్నారు, దిగువ మధ్యతరగతి ప్రజలంతా కూడా ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, అదేవిధంగా బీసీ వర్గానికి చెందినటువంటి సామాన్యులంతా కూడా ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా, ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా టెస్టులు చేయించుకోవడానికే ఆ ఖర్చులు భరించలేక హాస్పిటల్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ మన నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ ఎన్నికైనటువంటి బొమ్మడి నాయకర్ గారు, శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి బొమ్మడి నాయకర్ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యొక్క జనసేన కార్యాలయంలో భీమవరం చెందినటువంటి భీమవరం హాస్పిటల్స్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు, ఏదైతే యొక్క కార్డియాలజిస్టులు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పించి ఇక్కడ యొక్క తీర ప్రాంత ప్రజలందరికీ కూడా చేరువుగా వాళ్ళకి వైద్య సహకారాలు అందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఇటు మన బొమ్మ నాయకర్ గారు కానివ్వండి, వారి యొక్క సోదరులు సునీల్ గారు కానివ్వండి అభినందిస్తున్నాం. అదేవిధంగా దీనికి సహకరిస్తున్నటువంటి భీమవరం హాస్పిటల్స్ వారి యొక్క సిబ్బందికి కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ప్రారంభించినటువంటి మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా యువ నాయకులు మన చాగటి చిన్నా గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన సీనియర్ డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ చిమ్మిడి సత్యనారాయణ గారు, ఈ యొక్క అందరి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అంతా